నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో ఉన్నారు. ఇప్పుడు ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే ఈ రోజు వస్తున్న బర్నింగ్ ఇష్యూ ఏంటంటే కలెక్టర్ ఎదుట ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయో దానికి సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అర్హులకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ శాంక్షన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి కిరణ్? ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో డబుల్ బెడ్రూమ్ల కోసం డ్రా తీయడం జరిగింది. అయితే ఈ యొక్క డ్రాలో పాల్గొనేందుకు వందలాది మంది లబ్ధిదారులు జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్నారు. అయితే లబ్ధిదారుల లెక్కలో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఇటు లబ్ధిదారులతో పాటు అఖిలపక్ష నాయకులు యొక్క డ్రా తీయ కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా నెలకొంది. అయితే ఇక్కడ వారందరినీ కూడా అక్కడికి వచ్చినటువంటి పోలీసులు వారందరినీ చెరగొట్టి బయటికి వెళ్లి పంపించడం జరిగింది. దీంతో ఆందోళనకారులు ఒక్కసారిగా యొక్క డ్రాలో అవకతవకలు జరుగుతున్నాయని అధికార టిఆర్ఎస్ పార్టీకి డ్రాలో అవకాశం కల్పిస్తున్నారని, పేదలకు ఎవరికి కూడా అవకాశం కల్పించలేరని ఇటు లబ్ధిదారులతో పాటు అఖిలపక్ష నాయకులు, కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఆరోపించడంతో ఆ యొక్క డ్రాను వాయిదా వేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా వారందరూ కూడా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం బయటకు వచ్చి ఆందోళన నిర్వహించడం జరిగింది. వందలాదిగా రావడంతో పోలీసులకు వారికి మధ్య కాస్త ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొంది. వారందరినీ కూడా గింటి వేయడంతో ఇటు అక్కడికి వచ్చినటువంటి లబ్ధిదారులందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ తాము కొద్ది సంవత్సరాలుగా అద్దె ఇళ్లలో ఉంటున్నామని, కిరాయి చెల్లిస్తున్నామని, లబ్ధిదారుల ఎంపికలో మాకు న్యాయం చేయకుండా అర్హులకు కాకుండా అనర్హులకు కేటాయిస్తూ అధికార పార్టీకి కార్యకర్తలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఎంపిక ప్రక్రియ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ తీసినా కూడా అక్కడనే అయితే గొడవలు అయితే జరుగుతున్నాయి. అది వీళ్ళందరూ అనేది ఏంటంటే వార్డుల్లో తీసి వార్డులో ఎంపిక చేయాలని జిల్లా కలెక్టరేట్ లో అన్ని ఒకేసారి తీసినట్లయితే లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరుగుతాయని ఆశిస్తున్నారు. వార్డులలోకి వచ్చి వార్డులో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరూ తీయాలని కూడా వారందరూ కూడా పట్టుబట్టారు. అయితే ఈ రోజు యొక్క డ్రాను జిల్లా కలెక్టర్ వాయిదా వేయడంతో వారందరూ రోడ్డుపైకి రావడం, వారందరూ కూడా అక్కడ ఆందోళన చేయడం, వారందరికీ అఖిలపక్ష నాయకులు కూడా సపోర్ట్ చేయడంతో అక్కడ పరిస్థితి అయితే ఉద్రిక్తంగా నెలకొంది. తిరిగి మరో తేదీన డ్రా ప్రకటిస్తామని చెప్పడం, అఖిలపక్ష నాయకులు కూడా అక్కడి నుంచి ఈ యొక్క లబ్ధిదారులను తీసుకొని న్యాయం చేయమని వారికి హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి అందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది. శిరీష, ప్రధానంగా మనం ఈ వార్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అనేది వార్డు మెంబర్స్ ప్రత్యేక కొన్ని నెలల నుంచి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఈ డబుల్ బెడ్రూమ్ కి శాంక్షన్ చేస్తూ ఉంటారు. అక్కడ ఏమైనా పొరపాట్లు జరిగాయంటారా? ఇంత పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేసి పోలీస్ బందోబస్తు మధ్య అది జరగకుండా నెక్స్ట్ కి వాయిదా వేయాల్సి వచ్చిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అయితే ఈ రోజు యాదాద్రి జిల్లా కలెక్టరేట్ లో యొక్క డ్రా తేదీని ప్రకటించడం జరిగింది. అర్హులైన వారందరూ కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావాలని చెప్పడం, భువనగిరి జిల్లా మున్సిపాలిటీకి చెందినటువంటి అందరూ కూడా జిల్లా కలెక్టరేట్ కు చేరుకోవడం జరిగింది. అయితే అక్కడికి వచ్చిన లబ్ధిదారులు అందరూ కూడా ఇలా అందరినీ కలిసి ఒకేసారి డ్రా తీయడం వల్ల అర్హులకు చోటు కల్పించినట్లు అవుతుందని అధికార పార్టీ వారికి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ప్రక్రియలో అవకాశం కల్పిస్తున్నారని వారు ఆరోపించి ఈ యొక్క డ్రాను ఇక్కడ కాకుండా వాటి తీయాలని వారు పట్టుబట్టడం జరిగింది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో లబ్ధిదారులతో పాటు అక్కడ వారికి మద్దతుగా వచ్చిన అఖిలపక్ష నాయకులందరూ కూడా బయటికి నెట్టివేయడం జరిగింది. దీంతో అక్కడ వాళ్ళందరూ ఈ యొక్క ఎంపిక ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని, మాకు న్యాయం జరుగుతలేదని, మేము గత కొద్ది సంవత్సరాలు అద్దె ఇంట్లో ఉంటున్నప్పటికీ మాకు సొంత ఇల్లు లేనప్పటికీ కూడా మాకు అవకాశం కల్పించకుండా ఏకపక్షంగా అధికార పార్టీకి చెందిన నాయకులు ఇలా అందరినీ కలిపి ఒకే చోట దాడి చేయడం మంచిది కాదని, వార్డులోకి వచ్చి తీసినట్టయితే మాకు న్యాయం జరుగుతుందని వారందరూ కూడా ఆరోపించడం జరిగింది. మాకు చేయాలని కూడా వారందరూ కోరుతున్నారు. శిరీష, అంటే ఎంతమంది, అంటే నెక్స్ట్ ఎప్పుడు జరిగే అవకాశం ఉందంటారు? అక్కడున్న ఎవరైనా దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఇచ్చారా? అయితే ఈ రోజైతే అక్కడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే డ్రా ఎంపిక తేదీని నిర్వహించడం జరిగింది. అయితే అందరూ కూడా పట్టుబడడంతో ఈ యొక్క జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ యొక్క డ్రా తేదీని వాయిదా వేసి మరో రోజు వేస్తామని చెప్పడంతో లబ్ధిదారులు అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పటికీ మరో రోజు నిర్వహించి కూడా వార్డులలో నిర్వహించాలని, వార్డుల వారిగా నిర్వహించినట్లయితే ఏదైతే వార్డులో ఉన్నారో వారందరికీ న్యాయం జరుగుతుంది, అర్హులైన వారికి చోటు కల్పించినట్లయితే చెప్పడం, ఆ యొక్క డిమాండ్ ను అక్కడ ఉన్నటువంటి అధికారులు మరో డ్రా తేదీని ప్రకటిస్తామని చెప్పినప్పటికీ కూడా మాకు న్యాయం జరగాలని, మరో తేదీన ప్రకటించినా కూడా మాకు న్యాయం జరగాలని వాళ్ళు పట్టుబట్టి అక్కడి నుంచి అఖిలపక్ష నాయకులు వారందరికీ కూడా మాట ఇవ్వతోటి మరో తేదీన డ్రా తీస్తామని చెప్పడంతో అక్కడి నుంచి లబ్ధిదారులందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.